హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జోష్న థాట్స్. ఈ వీడియో అయితే నాకు చాలా స్పెషల్ అండి. ఎందుకంటారా, చిన్నప్పటి ఫ్రెండ్స్ అందరినీ కలిసాను. ఎంత తృప్తిగా ఉందంటే చాలా, అసలు మాటల్లో చెప్పలేను. అంత హ్యాపీగా ఉంది. మా స్కూల్కి వెళ్ళడం కానీ, గెట్ టుగెదర్ జరగడం కానీ, అక్కడ ఫ్రెండ్స్ అందరినీ మీట్ అవ్వడం కానీ, ఇక్కడ మ్యారేజ్ అయ్యి పిల్లలు, ఇప్పటి జాబు, అవన్నీ సిచ్యువేషన్స్ అన్నీ మర్చిపోయేలా చేశాయండి. ముందుగా కూడా ఒకసారి కలవాలి అందరము అనేది ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేసుకున్నాము. కానీ వీలు కాలేదు. కానీ ఈసారి ఖచ్చితంగా కలవాలని చాలా అనుకున్నాము. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ వల్ల ఇదంతా జరిగింది. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ వల్ల అందరము కలిసాము. ప్లాన్ ప్రకారము అన్నీ చేసుకున్నాము. కలవడం అయితే జరిగిందండి. కామారెడ్డి నుంచి వరంగల్ వరకు వెళ్ళాను అందరు ఫ్రెండ్స్ని కలవడానికి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. జీవితంలో మనం ఎన్నో కష్టాలు పడతాము, ఎన్నో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఆ రోజు మాత్రం నాకు ఏది గుర్తుకు రాలేదండి. ఓన్లీ నేను 6th నుంచి 10th వరకు నా ఫ్రెండ్సు, నా మెమొరీస్, నా అల్లరి, సార్ వాళ్ళు, ఇవి మాత్రమే గుర్తుకున్నాయి. అంత జీవితము ఇప్పటి వరకు ఉన్న లైఫ్ని అంతా మైమర్చిపోయేలా చేసింది గెట్ టుగెదర్ అయితే. ఇదైతే లైఫ్లో చాలా మంచి మెమరీ అండి. అస్సలు మర్చిపోలేమన్నమాట. ఇక్కడైతే పెద్ద గ్రౌండ్ ఉంటుంది. దాంట్లోనే ఒక సైడ్ స్కూల్ ఉంటుంది, ఒక సైడ్ హాస్టల్ ఉంటుంది అనమాట. చాలా మంచి మెమరీస్ ఉన్నాయి మాకైతే. హాస్టల్లో అక్కడే వండుకుంటూ బయట ప్రపంచం అనేది తెలియనే తెలియదు. 6th నుంచి 10th వరకు అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ స్కూల్కి వెళ్ళే వాళ్ళము. అదే ప్రపంచం అన్నమాట. అంత హ్యాపీగా ఉండే. కొంతమంది డే స్కాలర్స్ ఉండే, కానీ చాలా వరకు అందరూ హాస్టల్ వాళ్ళే. కలిసి తింటుంటిమి, కలిసి ఆడుకుంటుంటిమి, కూర్చొని ముచ్చట్లు పెడుతుంటిమి, పేరెంట్స్ కోసం ఎదురు చూస్తుంటిమి. చాలా మంచి మెమరీస్ అండి. కానీ ఫ్రెండ్స్ అందరూ ఒక 4-5 మెంబర్స్ అయితే మిస్ అయ్యారు. మిగతా వాళ్ళందరూ వచ్చారు. మా ఫ్రెండ్ తను యాంకరింగ్ అయితే చాలా బాగా చేసింది. అలాగే చిన్న చిన్న ఫన్నీ గేమ్స్ కూడా పెట్టుకున్నామండి. ఒక్కొక్కరము కొంచెం అమౌంట్ వేసుకొని ఈ ఫంక్షన్ అయితే ఏర్పాటు చేసుకున్నాము. మాకు చదువు చెప్పిన టీచర్స్ అందరినీ ఇన్వైట్ చేశాము. ఒక 2-3 టీచర్స్ మిస్ అయ్యారు, కానీ మిగతా టీచర్స్ అందరూ వచ్చారు. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఆ టీచర్స్ని చూసినప్పుడల్లా. మేము ఈ టీచర్ దగ్గర ఇది నేర్చుకున్నాము, ఈ టీచర్ ఇలా అంటుండే మమ్మల్ని, ఇలా మాకు చెప్తుండే లైఫ్ గురించి. ఇలాంటివన్నీ చాలా మెమరీస్ అనుకున్నాము ఆ టైంలో అయితే. ఇంకా ఈవినింగ్ అయితే వెళ్ళేటప్పుడు అస్సలు వెళ్ళాలి అనిపించలేదు. అంత హ్యాపీగా గడిచిపోయింది. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. టీచర్కి హానరింగ్ చేశాము. అలాగే టీచర్స్కి చిన్న చిన్న ఫన్నీ గేమ్స్ కూడా పెట్టాము. మీకు కూడా ఖచ్చితంగా ఇట్లాంటి మెమరీస్ కావాలంటే ఖచ్చితంగా స్కూల్ ఫ్రెండ్స్ని అయితే కలవాలండి. ఎందుకంటే మన లైఫ్లో ఎన్నో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ స్కూల్ ఫ్రెండ్స్ అయితే వాళ్ళకి అప్పుడు కల్మషం అనేది తెలీదు. మనము గొడవ పెట్టుకున్నవి కూడా ఇప్పుడు ఫన్నీగా అనిపిస్తాయి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చిన్నప్పటి ఫ్రెండ్స్ని అయితే అస్సలు మిస్ అవ్వద్దండి. ఖచ్చితంగా కలవాలి. టీచర్స్ స్టేజ్ మీద చాలా బాగా డ్యాన్స్ వేశారు. మాతో కూడా వేయించారు. మా పాప కూడా వచ్చింది గెట్ టుగెదర్కి. సింగిల్ డ్యాన్స్ కూడా వేసిందండి. కానీ అది వీడియో నా దగ్గర లేదు, తీయలేకపోయాను. మా పాపతోనే టీచర్స్ కూడా డ్యాన్స్ వేశారు. మేము బ్యాక్ సైడ్ ఉన్నాము. చాలా బాగా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఎంత మెమరబుల్ డే అంటే మాటల్లో చెప్పలేము, అంత మెమరబుల్ డే. నా గురించి నేనైతే చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశాను. కానీ మేము వీడియోస్ పెట్టింది చాలా తక్కువ, కానీ మేము ఎంజాయ్ చేసింది చాలా ఎక్కువ. చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాము. టీచర్స్కి హానరింగ్ చేయడము, మా ఫ్రెండ్స్కి కూడా ఎవరైతే ముందుండి ఇవన్నీ చేశారో వాళ్ళకి కూడా హానరింగ్ అయితే చేశామండి. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. చిన్నప్పుడు చిన్న చిన్న గ్రూప్స్ ఉంటాయి, మా ఫ్రెండ్స్ అని. ఈరోజు వచ్చాక కూడా సేమ్ అదే గ్రూప్స్తో ఉండడము, ఇవన్నీ చాలా ఫన్నీగా అనిపించాయి. ఆ చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ మేము క్లాస్లో ఎవరెవరం స్టడీ కోసం పోటీ పడేవాళ్ళము, ఎవరెవరం పీటీ పీరియడ్లో తప్పించుకునే వాళ్ళము, ఇవన్నీ మా పీటీ సార్ కూడా మాకు ఒకసారి గుర్తుకు చేయడం చాలా ఫన్నీగా అనిపించింది. ఒక్కొక్కరైతే వాళ్ళ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అయితే ఇచ్చారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఇప్పుడు ఎలా ఉంది వాళ్ళ లైఫ్, అప్పుడు ఎలా ఉండే మాకు స్కూల్లో అనేది ఒక్కొక్కరు కూడా చాలా చెప్పారు. కొన్ని బాధాకరమైనవి ఉన్నాయి ఫ్రెండ్స్లో. కొంతమందికైతే హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు, మంచిగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, కష్టాలు పడే వాళ్ళు ఉన్నారు. చాలా హ్యాపీ అనిపించింది అన్నీ షేర్ చేసుకోవడము.
ఈ రోజైతే నేను జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డా స్కూల్ లైఫ్ తర్వాత ఎంత స్ట్రగుల్ అనుభవించిన అనేది నాకు ఆ రోజు మాత్రం ఏమీ గుర్తుకు రాలేదు. ఏది అంటే ఏది గుర్తుకు రాలేదు. ఆ రోజు అక్కడున్న వాళ్ళు అంతే నా లైఫ్ అన్నట్టు ఉండిపోయింది. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. అక్కడ నుండి మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా చాలా బాధగా అనిపించింది. అక్కడ ఎంత ఎంజాయ్ చేశాము. చిన్నప్పుడు లైఫ్ ఈ విధంగా ఉండే. మనకు టీచర్స్ ఎన్నో చెప్తుండే, ఎన్నో నేర్పిస్తుండే. కానీ మనకప్పుడు అర్థం కాదు. మనం లైఫ్ ఎప్పుడైతే అనుభవిస్తూ ఉంటామో కష్టాలైనా, నష్టాలైనా, జాబ్ చేసేటప్పుడైనా, ఏదైనా సరే స్కూల్ లైఫ్‌లో మనకు టీచర్స్ చెప్పినవి అస్సలు మైండ్‌కి ఎక్కవు. కానీ మన లైఫ్‌లో అవి అనుభవిస్తూ ఉంటే ప్రతి ఒక్కటి గుర్తుకొస్తూ ఉంటాయి. అరే! టీచర్ నాకు ఈ విధంగా చెప్పింది. నేను ఈ విధంగా ఉంటే బావుంటుండే. లేకపోతే ఈ టీచర్ చెప్పిన విధంగా ఉంటే బావుంటుండే. ఇప్పుడు ఈ విధంగా ఉండకపోతుంటిని అనేది కూడా అర్థమవుతూ ఉంటది. మనకు లైఫ్ చాలా నేర్పిస్తుంటది. కానీ చిన్నప్పటిది మెమోరీస్ అయినా గానీ, చిన్నప్పటి బాల్యమైనా సరే మనం వేస్ట్ చేస్తే అది మళ్ళీ మనకు తిరిగి రాదు. మీలో ఎవరైనా చిన్నప్పటి ఫ్రెండ్స్‌ని మిస్ అయితే ఖచ్చితంగా వాళ్ళ నెంబర్ తెలుసుకొనైనా సరే కలవండి. లేదంటే మీ స్కూల్ ఫ్రెండ్స్ మీరందరూ కలిసి గెట్ టుగెదర్ అయితే చేసుకోండి. చాలా హ్యాపీగా అనిపిస్తది. మాకొచ్చిన ఇంత హ్యాపీనెస్సే మీకు కూడా వస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మాకు చదువు చెప్పిన టీచర్స్ కూడా ప్రెజెంట్ అక్కడ లేకపోయినా ఎక్కడెక్కడి నుండో వచ్చారు. వాళ్ళ నేమ్స్ గుర్తుపెట్టుకొని మేము ఇన్వైట్ చేసినందుకు వాళ్ళు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందరూ టీచర్స్ గవర్నమెంట్ జాబ్స్ వచ్చి వేరే వేరే ప్లేస్‌లో సెటిల్ అయ్యారు. వాళ్ళు కూడా మా కోసం వచ్చినందుకు చాలా హ్యాపీ అంటే హ్యాపీ అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్‌ను ప్రెస్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ అనేటివి మీకు వస్తాయి. మీరిచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. నాకు కొంచెం ప్లస్ అవుతుంది. ఈ 3 ఇయర్స్ అయిపోయింది ఛానల్ స్టార్ట్ చేసి. ఈ ఇయర్ అన్నా నా ఛానల్ మానిటైజేషన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ మీ బ్లెస్సింగ్స్ ఉంటేనే అది ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి నా ఛానల్‌ను ప్లీజ్ సపోర్ట్ చేయండి. అంతా అయిపోయాక లంచ్ తర్వాత హానరింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక టీచర్స్ అయితే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పుడు అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి మరి బాయ్ చెప్పి వెళ్ళారు. టీచర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళని గుర్తుపెట్టుకొని పిలిచినందుకు మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. కానీ అందరూ వెళ్ళిపోతుంటే చాలా బాధగా అనిపించింది. కానీ మేము చదువుకున్నప్పుడైతే స్కూల్ ఇంకా చాలా బాగా ఉండే. ఇప్పుడు చాలా స్ట్రెంత్ తక్కువైంది. చాలా బాధ అనిపించింది ఆ విషయం అయితే. ఫ్రెండ్స్‌ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉన్నా కూడా స్కూల్ మేమున్నప్పుడు లేదే అనే బాధ అయితే చాలా అనిపించింది. ఇక్కడైతే హాస్టల్, ఇక్కడ చెట్టు ఉండే మర్రి చెట్టు. ఇక్కడే పేరెంట్స్ కోసం కూర్చొని వెయిట్ చేస్తుండే మేము. ఇదంతా మేమే క్లీన్ చేస్తుంటిమి. చాలా అంటే చాలా మెమోరీస్ అనమాట. ఇక్కడే కూర్చొని సండే రోజు పేరెంట్స్ కోసం అక్కడి నుంచెల్లి వస్తారని వెయిట్ చేస్తుంటిమి. అది స్కూల్ అనమాట. ఇక్కడ హాస్టలు, అక్కడ స్కూల్ అనమాట. అంతా అయిపోయింది. అంతా అయిపోయి ఇంకా వెళ్ళిపోయే టైం వచ్చింది అన్నప్పుడు చాలా బాధగా అనిపించింది. కానీ ఏం చేస్తాం తప్పదు కదా! ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవాలి. అంతే అని అనుకున్నాము. కానీ ఫ్రెండ్స్ అందరూ చాలా మిస్ అయ్యారు అందరిని. నెక్స్ట్ డే అయితే పేపర్‌లో వచ్చిందండి మాది. అది చూసైతే చాలా గ్రేట్ అనిపించింది. మేము ఇంత కలిసాము. మాకు పేపర్‌లో కూడా వచ్చింది. మమ్మల్ని చూసి వేరే బ్యాచ్ వాళ్ళు కూడా ఇలా చేసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మా స్కూల్‌లో మాదే ఫస్ట్ అనమాట గెట్ టుగెదర్ చేసుకోవడం అనేది. థాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.